comes. సభాధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, పెద్దలు డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, ఉమెన్ చండీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విశ్వేశ్వర్ రెడ్డి గారు, బోస్రాజు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల తరఫు నుంచి వేదిక మీద ఉన్న రమణారెడ్డి గారు, సతీష్ గారు, నరేందర్ రెడ్డి గారు, కందాల పాపిరెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందు ఆసీన్లై ఉన్న కరస్పాండెంట్లకు, అదేవిధంగా స్కూల్ టీచర్లకు, అందరికీ, కాలేజీ లెక్చరర్లకు, జూనియర్ కాలేజీ లెక్చరర్లకు అందరికీ పేరు పేరున వందనం. ఈ 4 ఏళ్ల కాలంలో మీరు మేము అందరం నరకమే చూసినాం. నరకం చూసినామంటే ఇష్టానుసారం ఏ రోజు ఇన్స్పెక్షన్ అంటారో తెలియదు. ఆ ఇన్స్పెక్షన్ కూడా కాలేజీలను బాగు చేయటానికి, విద్యా ప్రమాణాలను పెంచడానికి కాదు, కాలేజీలను తుంచటానికి, తగ్గించటానికి జరిగినాయి. ఒక్క ఇన్స్పెక్షన్లో మూతపడకపోతే ఇంకో ఇన్స్పెక్షన్, ఒకటి అధికారులు చేస్తే మరొకటి పోలీసులు, ఇష్టానుసారంగా కాలేజీలతో వ్యవహరించింది. ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేదు. తట్టుకోలేక ఈ 4 ఏళ్ల కాలంలో సుమారు 900 డిగ్రీ కాలేజీలు, 1900 జూనియర్ కాలేజీలు, 2500 దాకా స్కూళ్ళు మూతబడ్డాయి. ఈ 5200 దాకా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మూతబడటంతో 75,000 మంది ఇవాళ ఉపాధి కోల్పోయినరు. అనేక మందికి విద్యా అవకాశాలు కూడా అందకుండా పోయినాయి. దీనివల్ల కలిగిన సమస్యలు మామూలువి కావు. అదంతా ఒక ఎత్తు అయితే, పుండు మీద కారం రాసినట్టు తెలంగాణ కోసం కొట్లాడింది మనం, వెంట తిరిగింది మనం, బస్సులు ఇచ్చింది మనం, పిల్లలు వెళ్ళింది మన కాలేజీలు స్కూళ్ళ నుంచే. కానీ ఆఖరికి వస్తే దెబ్బ, మొట్టమొదటి దెబ్బ మన మీద పడేసరికి ఒక అవమాన భారాన్ని 4 ఏళ్ల నుంచి మోయలేక మనం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఇవాళ కేవలం విద్యా సంస్థలు తమ గురించే కాదు, ఆ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్ల గురించి, లెక్చరర్ల గురించి కూడా ఆలోచిస్తున్నారు. వారి క్షేమం దెబ్బతింటున్నది, మేము కుంగిపోతున్న కొద్దీ వారి క్షేమం దెబ్బతింటున్నదని చెప్పి బాధపడతా ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం జరగాలని మీ న్యాయసమ్మతమైన డిమాండ్లను అంగీకరిస్తున్నా. అన్నింటినీ వడబొస్తే వచ్చేది ఒకటే, మాతో నియమబద్ధంగా వ్యవహరించండి, కానీ నిరంకుశంగా వ్యవహరించడానికి వీల్లేదనేదే మన డిమాండ్. మనం కోరేది ఒకటే, నియమబద్ధంగా వ్యవహరించండి, ఆ నియమాలు అందరికీ సమానంగా వర్తింపజేయండి. కార్పొరేట్ కాలేజీలకు ఒక నీతి, మన పట్ల దుర్నీతి పనికిరాదనేది ఇలా మనం స్పష్టంగా ప్రకటిస్తున్నాం. ఆ నియమబద్ధంగానే మాతో వ్యవహరించాలని అందరం కోరుతున్నాం. రావలసిన ఫీజును సకాలంలో చెల్లించండి, కాలేజీలు నడవటానికి నియమబద్ధంగా వ్యవహరించినంత కాలం అనుమతించండి, సహకరించండి. ఇది ఇవాళ మనం కోరుతున్నాం. పనిచేసే టీచర్లకు హెల్త్ కార్డు, ఇన్సూరెన్సు, ఇది మనం కోరుతున్నాం. సరైన జీతాలు, ఇది మనం ఇవాళ కోరుతున్నాం. కాబట్టి అంతిమంగా మన డిమాండు నియమబద్ధంగా వ్యవహరించాలి తప్ప నిరంకుశంగా వ్యవహరిస్తే ఊకునేది లేనేలేదు. ఆ నిరంకుశంగా వ్యవహరించినందుకు ఇన్ని రోజులు మేము అవమానాలు భరించినాం, కానీ ఇప్పుడు మీకు శిక్ష విధిస్తామని చెప్పవలసిన సందర్భంలో ఉన్నాం. ఆ శిక్ష విధించడానికి సమయం దగ్గరికి వచ్చింది. 7 నాడే ఆ రోజు, ఆ తొలి రోజు నిజంగా చెప్పి ఇవాళ శిక్ష వేయవలసిన సమయం వచ్చింది. ఆ శిక్షను విధించడానికి అందరూ సమాయత్తం కావాలని కోరుతూ సెలవు. జై తెలంగాణ.